మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతూ కళను ఆదరిద్దాం, సేవ కళలను ప్రోత్సహిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ప్రముఖ సాహితీ కళా సేవా సమితి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కళాసేవ రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రముఖులకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమం వైభవంగా కన్నుల పండగ వాతావరణంలో జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్ కళావేదిక అబిర్స్ హైదరాబాద్ లో ఆదివారం నాడు సాహితీ కళా సేవ సమితి వ్యవస్థాపకులు స్వప్న కిషోర్ ఉల్లెందుల నిర్వహణలో జరిగిన ఈ ఉగాది పురస్కార కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా మాజీ చైర్మన్ బీసీ కమిషన్ తెలంగాణ వకులాభరణం కృష్ణమోహన్ సరస్వతి ఉపాసకుడు దేవజ్ఞ శర్మ హాజరై సేవామూర్తులకు, కళాకారులకు, ప్రముఖులకు, అతిథులకు ఉగాది పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. బాలసిరి సంపెంగ, గుజ్జల పూష్ రాపెల్లి, జలంధర్, వక్కటనేని అభిషేక్, కోసరి మంగళి, లోపింత్, నూతి సృజన, సింగర్ యాక్టర్స్ రైటర్స్ టీమ్, ఇంకా రాజకోట, కరీంనగర్, నాగపూర్, దేవరాజు, రాజన్న, సింగర్ రైటర్, ఇంకా సిరిసిల్ల ఈవెంట్ సాగర్ అందరూ టాలెంట్ ను గుర్తించి సంస్థ అవార్డు ప్రదానం చేసి సన్మానించారు. డాన్స్ పిల్లలందరూ ఇక్కడ పైనకి రావాలి, సర్టిఫికెట్స్ ఒకసారి గట్టిగా చెప్పండి. భ్రమరి భ్రమలు అనేటువంటి చాలా డెప్త్గా గొప్పగా ఎదగలిగానంటే తప్పన కృషి ఉంది. ఆ కృషిలో కసిని పెట్టుకొని పోయినాను కాబట్టి ఇవాళ మేము ముందు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. మాకు అవార్డు దక్కడం జరిగింది. ఇక్కడికి రావడం మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి ఈ హైదరాబాదు ఈ ఉగాది పురస్కారాలకు రావడం జరిగింది. ఇక్కడ మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంత పెద్దల మధ్యలో ఈ అవార్డులు తీసుకోవడం. ఎంతమంది ఈరోజు మీ ద్వారా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మా రజిత అనే మేడం ద్వారా ఈ ఆరుగురం కలిసి ఈ బుక్ రాయడం జరిగింది. ఓకే, దీని ద్వారా ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మీద ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇప్పటికి మీరు ఎన్ని పుస్తకాలు రాశారు? ఈ పుస్తకాలు ముఖ్యంగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పటికి మేము 8 బుక్కులు రాయడం జరిగింది. 8 బుక్కులు రాయడం జరిగింది. దీంట్లో 3 ముఖ్యంగా ఈ ఉగాదికి 3 బుక్కులు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి ఎంతో ఎంతో సందేశాన్ని ఇస్తాయని చెప్పేసి, ఒకటి ప్రేమని, ఇంకొకటి పిల్లల పరంగా మన భక్తి పరంగా ఒకటి, అండ్ పిల్లలు ఇప్పుడు స్కూళ్ళలో ఎలా ఉంటారు అని చెప్పేసి దానికి సందేశం అని చెప్తుంది. ఓకే. అయితే ఈరోజు ఈ గొప్ప ఇంత లెజెండరీ చేతుల మీదుగా మీరు అవార్డు అందుకోవడం మీ ఎలా అనిపించింది? అంత పెద్ద గొప్ప మహామహిళ నుంచి మేము ఈ అవార్డును దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లలు కూడా ఎంతో అదృష్టం చేసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పుస్తకం రాయాలని అనుకుంటున్నారు? ఇంకా రాబోయే విధంగా అంటే మన సమాజానికి చాలా అవసరమయ్యే అంటే మంచి మెసేజ్ ఇచ్చే ఒక బుక్లు రాయడానికి ఓకే. మీరు పుస్తక రైటర్ కాకుండా ఇంకా మీ యాక్టివిటీస్ ఇంకేమేమి ఉంటాయి? మేము అందరం సింగింగ్, డాన్సింగ్ పరంగా అంటే సాంస్కృతిక కళాత్మక డాన్స్ చేసుకోవాలని యాజ్ ఎ రైటర్గా కానివ్వండి, సింగర్గా కానివ్వండి, యాక్టర్గా కానివ్వండి, ఫ్యూచర్లో మీకు కానీ మీ టీం కానీ సినిమాలో అవకాశాలు వస్తే మీరు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేదా తప్పకుండా మేము దానికోసం ట్రై చేస్తున్నాం. ఫస్ట్ మేము వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలా సినిమాకి వెళ్తే మాకు ఎంతో అదృష్టం. అది మా అచీవ్మెంట్. ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ ఇలాంటి యంగ్ టీమే ఇప్పుడు సమాజంకి అవసరం. సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మీరు ఉన్న రంగంలో కానివ్వండి. అయితే ఇంకా ఈ రంగంలోకి ఇంకా మీరు కంటిన్యూ చేస్తారా? ఇంకా తప్పకుండా దీంట్లోనే మేము ఇంకా ముందుకెళ్ళి దీనికి ఇంకా చాలా మంది యంగర్స్ ముందుకు తీసుకురావాలకే ట్రై చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ. నా పేరు కే రిత్విక్. ఓకే. నేను రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చాను. ఓకే. ఈ బుక్ రాయడానికి కారణం రజిత మేడం అని. ఓకే. ఆ మేడం వల్ల మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చాము. ఇంత పెద్ద వాళ్ళ దగ్గర ఈ మెమోటోస్ కానీ అవార్డ్స్ కానీ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రియల్గా మేడంకి థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఇలాంటి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వెరీ నైస్. ఆల్ ది నా పేరు రాజ్కోటి. ఓకే. నేను రైటర్ని, సింగర్ని. ఓకే. సాహితీ కళా సేవా సమితి వారు నాలోన ఉన్న కళను గుర్తించి ఈరోజు యొక్క ఉగాది 2026 పురస్కారాన్ని అందివ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, గర్వంగా భావిస్తున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను.
ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉగాది పాట రచిత నీల్ గారు రాసిన ఉగాది పాట ప్రత్యేకంగా పాట జరిగింది. ఆ పాట కూడా ఈరోజు హైదరాబాద్ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఉగాది పురస్కారం తీసుకోవడం చాలా బాగుంది. నాకు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన మా సంగీత గురువులు ప్రభు గారికి, ఆ తర్వాత మేడం గారికి, నా పాటను, నా గాత్రాన్ని, నా రచనను ఆదరించి నన్ను ఎప్పటికీ అప్పుడు ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు నా వెంటోటి నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, నా సన్నిహితులకు, నా మిత్రులకు, నా స్నేహితులకు, నాతోటి గాయకులకు, నాతోటి రచన సహకారులందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇప్పటికి మీరు ఎన్ని పాటలు రాయడం జరిగింది, ఎన్ని పుస్తకాలు కానివ్వండి? ఇంతవరకు నేను ప్రేమ గీతాలు చాలా రాయడం జరిగింది, పొలిటికల్ అవేర్నెస్ గీతాలు రాయడం జరిగింది, సామాజిక సేవా విలువలతో పాటలు రాయడం జరిగింది, తెలంగాణ ఉద్యమ పాటలు రాయడం జరిగింది. రాబోతున్న కాలంలో కూడా పాటే ఆ విధంగా సమాజంలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త నూతన ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా, ప్రజలను మేలుకొల్పు చేసే విధంగా నా పాటలను అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తాను. నేను మీరు రాసుకుంటాను. స్టార్ట్. యాక్చువల్గా నా పేరు వచ్చేసి నాగపూర్ దేవరాజు. మాది రాజానగర్ జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం. నేను మాస్టర్ స్కూల్లో నేను వ్యాయామోపాధ్యాయుని పనిచేస్తాను. దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారుని, విద్యార్థి దశలో నేను ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తర్వాత నేను పాటలు రాస్తాను, కవితలు రాస్తాను. అంటే ఈరోజు విషయం ఏంటంటే, మాకు ఒకటి తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు ఒక బాధ మాకు ఉంటే మాకు ఈ తెలంగాణ సాహిత్య ఆధ్వర్యం ఇక్కడ మాకు ఈరోజు ఇలాంటి ఒక ఏర్పాటు చేసి సత్కారం చేయడం ద్వారా మాకు రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా గుర్తించడం మాకు ఎంతో ఆనందదాయకం. కాబట్టి ఇంకా చాలా మాలాంటి ఎంతోమంది ఇంకా అంటే చీకట్లోనే ఇంకా అజ్ఞానం చేస్తున్న చాలా కవులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలామంది వెలిగించే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మేమైతే సంతోషకర విషయం. కాబట్టి ఇంకా ఎంతో మందికి అవకాశం కలగాలి. నా పేరు నాగపూర్ దేవరాజు. యాక్చువల్గా రచయితగా మీరు ఏమేమి రాశారు? యాక్చువల్గా నేను బాలల కవితలు రాస్తాను. యాక్చువల్గా కవితలు, రచనలు, వాటితో పాటు సాహిత్యం అనేది నాకు చాలా ఇష్టం. కాబట్టి పిల్లల్లో మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఎట్లా మనం పెంపొందించాలి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అదే ఒక మూడుతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది ఇంకా ప్లానింగ్ చాలా ఉంది. కొన్ని కవితలు, రచనలు పిల్లలతో రాయించి కూడా ఒక వేరే బుక్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతులకు అవార్డు కూడా అందుకున్నారు. యంగ్ పర్సన్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. యాక్చువల్గా ఎందుకంటే అంతరించిపోతున్నాను ఏమంటున్నా అంటే, కవిత జయంతులు అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ సందర్భంలో చాలా మంది ఎంతో మేము రోడ్లపై వచ్చి 1 వరకు అలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇప్పటివరకు మాకు ఎలాంటి గుర్తింపు లేదు. నేను ఒక 7th 8th క్లాస్ నుంచి నేను ఉద్యమంలో అప్పుడు నా ఏజ్ వచ్చేసి 12 years 13 years యాక్చువల్గా. అప్పుడు నేను రోడ్లపై వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా సార్. మీకు టార్గెట్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ అంబిషన్? నా గోల్ వచ్చేసి యాక్చువల్ నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ సార్ ఇప్పుడు. దాంతోపాటు నేను ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఒక పీఈడీగా పనిచేస్తున్నాను మాస్టర్ స్కూల్లో. డ్రీమ్ వచ్చేసి ఒక గవర్నమెంట్ జాబ్. దాంతోపాటు కూడా ఒక మంచి ఒక సినీ ఇండస్ట్రీకి కవితలు రాయాలి, పాటలు రాయాలి, చిత్రాలు రాయాలి కాన్సెప్ట్ నాకు డ్రీమ్ ఉంది సార్. అది ఇందులో అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ సార్. పేరు సిరిసిల్ల. మా ఇంటి పేరు సిరిసిల్ల. మా ఊరు సారంపల్లి. మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు సిరిసిల్ల సాగర్. మరి ఈ హైదరాబాద్లో, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం ఇరు చోట్ల ఎక్కడైనా కానీ మనం అన్ని రకాల ఈవెంట్స్ చేస్తామండి. మనం పొలిటికల్ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ ఈవెంట్స్లో సాంగ్స్ రాసి పాడడం కానీ మనకు, మరి అదేవిధంగా మొత్తం టోటల్ అన్ని పెళ్ళి కానీ, మ్యారేజ్ కానీ అన్ని గ్రాండ్గా, ఇంకా ప్రతి ఒక్కటి సినిమా పాటలు కానీ, సినిమాకు సంబంధించి ఇప్పుడు అరంగేట్రం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అన్నీ కూడా వచ్చినాయి. ఇంకా చాలా కూడా ఇలాంటివి మన రవీంద్ర పార్క్లో కానీ, అదేవిధంగా మన ఈ సరస్వత కళా నిలయంలో కానీ, ఇంకా చాలా 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 చాలా. మీ సంస్థ ఎప్పుడు స్థాపించారు? మీ సంస్థ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేశారు? నాకు తెలిసి నేను కొన్ని వేల ప్రదర్శనలు చేశామండి. ఎందుకంటే ఇక నా ఆధ్వర్యంలో చాలామంది మా మిత్రులు మిత్రులు నాతో పాటుగా నాతో సహకరించి అనుక్షణం వెళ్ళంటి ఉండే మిత్రులు, మరి అందులో ఇప్పుడు ప్రజెంట్ కొందరు నా దగ్గరే ఉన్నారు. తమ్ముడు ఉదయ్ కుమార్, మా అన్నయ్య వెంకటన్న, మా మేడం గారు మానల్లో కొరియోగ్రాఫర్ చేస్తారు. మరి చాలా కాలం ముందు కూడా మరి మా ఈవెంట్స్కి ఎంతో మంచి పేరు రావడంలో ప్రధాన పాత్ర వహిస్తూ
మరి వీళ్ళందరూ కూడా మా సిరిసిల్ల ఈవెంట్స్ని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రధాన పాత్ర వహించారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ చాలా కార్యక్రమం చాలా చాలా ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని గెస్ట్గా పిలిచి మాకు ఎంత మంచి గొప్ప అవకాశం ఆదరణ ఇచ్చిన గౌరవం ఇచ్చినటువంటి మా స్వప్న కిషోర్ గారికి మేము మనస్ఫూర్తిగా కళాభివందనం తెలుపుతున్నాము. ఇంకా ముందుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి మా స్వప్న కిషోర్ గారి ఆధ్వర్యంలో మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాము. అక్క కూడా ఇంకా మరింత ఎత్తుకు ఎదిగి మమ్మల్ని కూడా తమతో పాటుగా అభివృద్ధి పట్ల నడిపించే విధంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.